వాళ్ళని రేపు పొద్దున యుద్ధం అయిపోతే ఎట్ట బతకాలు కూడా తెలియదు వాళ్ళకి. హిజ్బుల్లా లెబనాన్ లో లక్షల మంది ఉన్నారు, హమాస్ లక్షల మంది, అన్ని లక్షల మందిని చంపాల్సి వచ్చింది ఇప్పుడు ఇజ్రాయెల్. ఎందుకు? వాళ్ళకి ఇంకేం లేదు. వాళ్ళందరికీ పుట్టినప్పటి నుంచి కడుపులో ఉన్నప్పటి నుంచి నేర్పేది యుద్ధ జాతి అంతా యుద్ధ జాతి. తీవ్రవాదులు సపోర్ట్ చేస్తున్నారని తెలిసిన మన భారతదేశంలో కూడా కొంతమంది కొమేనీ మృతిని వ్యతిరేకిస్తున్నారు, ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో ఒక రీజన్ ఉంది. షియా ముస్లింలకి కొమైనీ దేవుడు, దేవుడు పాలకుడు కాదు, దేవుడు లెక్క వాళ్ళకి. కొమైనీ మత ప్రబోధకుడు కిందన తను ఆ వారసుడి కిందన ప్రకటించుకున్నాడు, దాన్ని వీళ్ళు అంగీకరిస్తారు. అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఓపెన్ గానే ఇస్తున్నారు స్టేట్మెంట్. అంటే అతను ఆ వర్గానికి చెందినవాడు కాబట్టి ఉంటది. బేసిక్ గా మనది వాస్తవంగా మన దగ్గర సున్నీస్ ఎక్కువ అండి, షియాలు తక్కువ. కానీ మన సౌత్ ఇండియాలకు ఆ షియాస్ ఎక్కువ ఉన్నారు. వాస్తవంగా షియా ముస్లింలలో ఒక మంచి గుణం ఉంది. మనకి ముస్లిం సమాజంలో ఒక మంచి గుణం ఏంటంటే రంజాన్ అప్పుడు ఇప్పుడు చూడండి ఇళ్ల ముందు వాళ్ళు ఆహార పదార్థం పెట్టి ఉంచేస్తారు, మటన్ చికెన్లు ఇట్లాంటి. ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకుపోవచ్చు, చేతిలో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు దానం. అలాగే వాళ్ళు నిరంతరం కూడా ఒక ఇది ఉన్నది, మంచి ఉంటాయి చెడు ఉంటాయి. మతం కోసం దేశాన్ని పక్కన పెడతారు వాళ్ళు, అది ప్రమాదం. దేశం ఫస్ట్ అనేదాన్ని వాళ్ళు అంగీకరించరు, మతం ఫస్ట్ అని అంగీకరిస్తారు, తమ దేవుడు ఫస్ట్ అని అంగీకరిస్తారు. మనం ముందు దేశం అంటాం, ఆ తర్వాత దేవుడు